హలో నమస్తే వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. అనంతపురం ఉన్నట్టుండి ఒక్కసారిగా బొగ్గుమంది. పట్టణంలో తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఒక్కసారిగా రంగప్రవేశం చేసి అసలు ఈ పరిస్థితిని నివారించడం కోసం చాలా తంటాలు పడాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకి మాజీ ఎమ్మెల్యే అట్లనే వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి పెరిగింది. చివరికి ఈ మాటల యుద్ధం ఎక్కడి దాకా పోయిందంటే మామూలు భాష దాటి బజారు భాష దాకా వచ్చి కొడక ఇట్లాంటి పదాలు కూడా వచ్చి చివరికి నువ్వు నా పైన చేసిన ఆరోపణలు నిరూపించలేకపోయినట్టయితే నిన్ను చెప్పుతో కొడతానంటూ ఎంఎస్ రాజు వైసీపీ నేత ప్రకాష్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఒక్క డైలాగు ఇప్పుడు అనంతపురం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ శ్రేణులు ఓ పక్క, టీడీపీ శ్రేణులు ఓ పక్క తారసిల్లి నిజంగా చెప్పాలంటే మన వీధిలో కొట్లాటకు దిగినట్టు దిగారు. ఇదే సమయంలో ఎంఎస్ రాజు ఇంటికి టీడీపీ నాయకులు సీనియర్ నేతలైన కాల్వ శ్రీనివాసులు, పరిటాల శ్రీరాము, పల్లె రఘునాథ్ రెడ్డి, గుండమల తిప్పేస్వామి ఇట్లాంటి వాళ్ళందరూ పెద్ద సంఖ్యను చేరుకున్నారు. ఈ చేరుకుంటాం ఓ పక్క అయితే దీనికి పోటీగా తోపుదర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో చాలామంది వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా భేటీ అయ్యారు. ఇది ఎట్లా ఉంటే అసలు వైసీపీ నేత ఇంట్లో తోపుదర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లో పెద్ద ఎత్తున బీరు బాటిల్ నిల్వ చేశారని, మద్యం బాటిల్ నిల్వ చేశారని, బాంబులు ఇట్లాంటివన్నీ పెట్టుకొని అసలు మా పైన దాడికి రావడానికి సిద్ధపడ్డారని టీడీపీ ఎప్పుడైతే కంప్లైంట్ చేసిందో పోలీసులు ఒక్కసారిగా రంగప్రవేశం చేసి ఆ ఇళ్లపైన దాడికి దిగారు. దాడి ఎట్లా దిగారు? సోదా పేరిట పోయారు. ఈ సోదా చేయడాన్ని వైసీపీ నేతలు చాలా తీవ్రంగా అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో పాటు మహిళలు అయితే కొందరు ఆ ఇంటికి అడ్డంగా పనుకొని లోపలికి పోలీసులు రావడానికి లేదని కూడా చెప్పారు. పోలీసులు మాత్రం ఏమాత్రం వెనకదక్కకుండా తోపుదర్తి ప్రకాష్ రెడ్డి ఇంట్లోకి చొరబడ్డారు. రాళ్ళు రప్పలు ఇట్లాంటివన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు తేల్చారు. అట్లానే బీరు సీసాలు ఉన్నాయని కూడా వాళ్ళు గుర్తించారు. వాటన్నింటిని తొలగిస్తున్నామని పేరిట ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఏం తీసుకొచ్చారో తెలియదు, కానీ నిజంగానే బీరు బాటిల్స్ ఒక లాట్ని తీసుకొచ్చి పక్కన కుప్పెట్టారు. అయితే ఇవేవి మావి కాదు, పోలీసులు వీటన్నిటిని సృష్టించారని వైసీపీ వాళ్ళు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణ దిగిన నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఇరు వర్గాలని, అంటే బజార్లో చేరిన ఇరు వర్గాలను చెల్లాచెదరు చేయడం కోసం ఆ లాఠీలు జుడిపించారు. లాఠీలు జుడిపించడానికి కొందరు అభ్యంతరం చెప్పినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేయాలనుకున్న శ్రేణుల్ని చేయాల్సినవన్నీ చేసి ఇరు పార్టీల శ్రేణుల్ని చెల్లాచెదరు చేశారు. ప్రకాష్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల్ని పహారా పెట్టారు. అట్లనే రాజు ఇంటి దగ్గర కూడా పోలీసులు పహారా పెట్టారు. అయితే ఇదంతా ఎట్లా ఉందంటే నిజంగా ఒక మాటలో చెప్పాలంటే సామాన్యులు అనుకుంటున్న మాట ఏంటంటే ఆ ప్రాంతంలో ఈ కోడలు కనుక కుమ్ములాడుకుంటుంటే లేగదోడలు చచ్చిపోయినాయి అంటుంటారే, ఆ సామెతగా ఉంది. వాళ్ళు కొట్టుకోవటం ఏంటి, మేము ఇబ్బంది పడటం అని ఏమిటి అని స్థానికులు ఓపోతూ ఉన్నారు.